అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. D20 లో మరి ఈ వారం ఈ రేస్ లో సూపర్ 6 లో ఉండేది ఎవరు, బాటమ్ 6 లో ఉండేది ఎవరు? ప్రతి వారం సూపర్ 6 కి కొంతమంది కంటెస్టెంట్లు క్వాలిఫై అవుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లు డిస్క్వాలిఫై అయ్యి బాటమ్ 6 కి వస్తూ ఉంటారు. కానీ ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతోంది. కాబట్టి సూపర్ 6 కి ఎవరు వెళ్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉంటారు. అండ్ ఆ డేంజర్ జోన్ లో నుంచి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ వారం సూపర్ 6 లో ఉండేటువంటి కంటెస్టెంట్లు ఎవరు, D20 నుంచి ఎలిమినేట్ అయ్యేటువంటి కంటెస్టెంట్లు ఎవరు తెలుసుకోవాల్సినటువంటి టైం వచ్చింది. మరి తెలియాలంటే మన బ్యూటిఫుల్ జడ్జెస్ ని కూడా ఇన్వైట్ చేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ విజయ్ బిని మాస్టర్ అలాంగ్ విత్ ది గార్జియస్ రెజినా కసాండ్రా. అదిచా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఈ రోజు మన కంటెస్టెంట్లు చేయబోయే పర్ఫార్మెన్స్లు రచ్చ రచ్చ. మరి ఇంత రచ్చలో కొంత పిచ్చ కూడా ఉండాలిగా. మరి మన పిచ్చోళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ టీమ్ లీడర్స్. ఏంటది ఇంకా స్టార్ట్ చేయకుండా అలిసిపోతాను? ఎక్సర్సైజ్ చేస్తానబ్బా. ఆయన ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎందుకబ్బా నీకు? ఈ పొట్ట ఉంది అన్నిటికీ అడ్డొచ్చేస్తుంది. కానీ అది నువ్వు పొట్ట తగ్గాలంటే ఇలాంటివి కాదబ్బా. నేను ఒకటి రెండు సజెస్ట్ చేస్తాను నీకు. స్కిప్పింగ్ తెలుసు కదా, రోజుకో 200-300 స్కిప్పులు కొట్టావనుకో అయిపోద్ది. 200-300 స్కిప్పులా? మనం యూట్యూబ్ లో యాడొస్తేనే స్కిప్ కొట్టడానికి బద్ధకం. 200-300 స్కిప్పులు ఎవడ కొడతారా బాబు? ఇంకేదైనా చెప్పు ఈజీగా. ఇప్పుడు రన్నింగ్ కొంచెం చేసావు కదా, అలా రన్నింగ్ చేసావు అనుకో రోజు తగ్గిపోద్ది. రన్నింగ్ అది రోజు చేస్తుంటాగా. ఎప్పుడు? అంకుల్ వచ్చినప్పుడు. ఒళ్ళు కదపకుండా ఉట్టి తల కదుపుతూ ఒకటి ఉంది ప్రక్రియ. ఏంటది? ఈ కుండలు ఉంటాయి కదా, టపా 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 200 కుండలు కొట్టేసావు అనుకో 199 కుండల వరకు కొడతా. ఇంకోటి ఇంకో దానికి మీరు బొక్కెట్ నా చుట్టూ తిప్పాలిగా. పొట్ట తగ్గే మార్గం చెప్పమంటే మొత్తం మనిషే పోయే మార్గాలు చెప్తారు. పొట్ట తగ్గించడానికి నేను పనికిరాను కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఇంకో ఆవిడ ఉండాలి, లేదా ఆవిడ ఎక్కడ? బేవుగా ₹1 కోటి ప్రశ్న. చిన్నప్పుడు దీనికి ఏం ఖర్చింది? ఏంట్రా ఈరోజు ఏంటో ఉత్సాహంగా ఉన్నావు? యాక్చువల్లీ
చిన్నప్పుడు నాకు ఒక ఫీల్ అనిపించింది, నాలో ఒక సూపర్ పవర్ ఉన్నట్టు అనిపించింది. ఆ సూపర్ పవరే రైటింగ్ రీడింగ్ రాకుండా ఉన్న బ్రెయిన్ లేని అమ్మాయికి మైండ్ రీడింగ్ వచ్చు అని. మైండ్ రీడింగ్ చేస్తావు అయితే ఇప్పుడు? yes I can do mind reading, that is my super power. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మైండ్ లేని మైండ్ రీడింగ్ చేస్తుందంట. మరి ఈ ప్రక్రియ ఏ పరిస్థితులకు దారి తీస్తుందో చూద్దాం. సో ఫస్ట్ యాంకరే మన అందరికి ఇంపార్టెంట్ కాబట్టి యాంకర్ నుంచి స్టార్ట్ చేద్దాం. మైండ్ రీడ్ చేయి నా ఫేస్ చేసి. కానివ్వండి. వీడి గురించి చెప్తున్నాను, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగా వినండి. ఎప్పుడెప్పుడు గీత ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, ఎప్పుడు మనం కూడా గీత గీసిన గీతని దాటేద్దామని చూస్తున్నాడు వీడు. నా మైండ్ పాడైంది మైండ్ రీడింగ్. సో మై డియర్ కంటెస్టెంట్స్, ఈ వారం జరిగేటువంటి పర్ఫార్మెన్సెస్ ఇట్స్ నాట్ బిట్వీన్ సూపర్ 6 వర్సెస్ బాటమ్ 6 లో 1 వర్సెస్ 1 కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. అండ్ మీ పర్ఫార్మెన్సెస్ కి జడ్జెస్ స్కోర్స్ ఇస్తారు. అండ్ ఆ స్కోర్స్ లో కూడా రెజినా గారి స్కోర్ ని రివీల్ చేయడం జరుగుతుంది. అండ్ విజయ్ బిన్ని మాస్టర్ స్కోర్ ని మాత్రం సీక్రెట్ గా ఉంచుతాం. అందరి పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిన తర్వాత ఇద్దరు స్కోర్స్ ని కలిపి స్కోర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ స్కోర్స్ లోంచి ఎవరైతే టాప్ 6 లో ఉంటారో ఆ కంటెస్టెంట్ సూపర్ 6 కి వెళ్తారు. అండ్ బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ బాటమ్ 6 కి వస్తారు. అండ్ ఆ బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నుంచి ఎలిమినేషన్ ఉండబోతోంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ D20 ఎలిమినేషన్ రౌండ్. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏ టీం నుంచి ఉండబోతోంది? ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా టీం నుంచి. సో మీ టీం నుంచి ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు దీపు? ఇప్పుడు టైం ఏమో 9:30 గంట. వస్తున్నాడు మా మణికంఠ. సో ఈ ఎలిమినేషన్ రౌండ్ ని స్టార్ట్ చేయడానికి మణికంఠ సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. Move your body, come on. సారీ ఈ పాట కాదు, ఇప్పుడు వేరే పాట. మ్యూజిక్. బీట్ బాగుంది కానీ బాస్కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి క్లాస్ ఏంటమ్మా, బాస్కి ఏదైనా సూపరా, రెండు కలిపి కొట్టండి. ఓకే, లెట్స్ డూ ఇట్. 1 2 3 4. సందే పొద్దాల తాండే దిమ్మదియ్య గుమ్మెత్తు తాండే. సందే పొద్దాల తాండే దిమ్మదియ్య గుమ్మెత్తు తాండే. పెట్టేసి మాట తప్పుతాందే, నన్ను ఇట్ట గురించి వెంట తిప్పుతాందే. అరే సందే పొద్దాల తాండే గుమ్మెత్తు తాండే. కందిరీగా నీ సోకు చూస్తే నాకింక తొందరేగా, నీ తోటి జంటగా నా నోరు పండగా, రేయంత నీ ఒళ్ళ పంబరేగా. వస్తవా
ఏ కొంగే ఇమ్మంటే పిల్ల గొణుగుతాందే పెట్ట నడుమే ఇమ్మంటే అబ్బ నసుకుతాందే ఇదిగో వయ్యారి టాలెంట్ చూపిస్తున్నావేంటి? చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ ఆడించేస్తా. ఈ పాట చూసిన తర్వాత మణికంఠ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది జడ్జెస్ అనే బదులు మన జూనియర్ లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బిని మాస్టర్. మణి, నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నీ డ్రీమ్ ఏంటి? అంటే నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? ఒక పర్ఫార్మరా, ఒక కొరియోగ్రాఫరా? ఏం అవ్వాలని డ్రీమ్? రెండు మాస్టర్. సో కొరియోగ్రాఫర్ కూడా అవ్వాలి, ఒక పర్ఫార్మర్ కూడా అవ్వాలి, ఒక లారెన్స్ మాస్టర్ లా అవ్వాలి అన్నది. లారెన్స్ మాస్టర్ కు కొరియోగ్రఫీ చేయాలి సార్. సూపర్, లవ్లీ లవ్లీ. అంటే నువ్వు వచ్చావు, డాన్స్ చేసావు, బ్యూటిఫుల్, అదిరిపోయింది. బట్ కొరియోగ్రఫీ ఇంకా మ్యాజిక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నందుకు మాకేదో ఒక వావ్, ఓ సంథింగ్ డిఫరెంట్, ఇప్పటి వరకు చూడలేంది ఏదో ఒకటి క్రియేట్ చేస్తే డెఫినెట్ గా అదిరిపోద్ది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు, మీరు ఆల్వేస్ స్టేజ్ కి వచ్చేటప్పుడు బాస్ లాగే మీరు ఒక మాస్ అండ్ క్లాస్ తీసుకొని వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ దట్ మీరు ఒక్కరోజు లారెన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫ్ చేస్తారని. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ మణికంఠ మాస్టర్, ఆల్ ద వెరీ బెస్ట్. మణికంఠ మాస్టర్, రెజినా గారు చెప్పినట్టు నేను కూడా ఒకటి గమనించాను. మీలో ఒక సిగ్నేచర్ మూవ్స్ ఉన్నాయి కాబట్టి మీ సిగ్నేచర్ ఒక రోజు ఆటోగ్రాఫ్ అయిపోతది. దీన్ని ప్రోమో కట్ చేయండి సార్. థ్యాంక్ యూ. సో జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి రెజినా గారు మీరు ఇచ్చేటువంటి స్కోర్? 8.5 out of 10. And Vijay Bini Master, మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? ఆల్ రైట్, థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. అండ్ మణికంఠ మాస్టర్, మీకు ఆల్ ద వెరీ బెస్ట్. ఎలిమినేషన్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మా టీం నుంచే రాబోతున్నారు. ఎవరు? కర్డ్ని కలిపితే లస్సీ వస్తుంది, మా ఝాన్సీ. రే, నిన్ను గనక కొట్టానంటే లస్సీకి ఝాన్సీకి. మరి తన పర్ఫార్మెన్స్ తో ఝాన్సీ రెడీగా ఉంది. జాయిన్ ఝాన్సీ, వెల్కమ్ హర్. ఛీ, ఏం టార్చర్ రా ఇది. పండగ రోజు కూడా సెలవు లేకుండా ఈ చీరలు అమ్ముకోవడం ఏంట్రా? రే, కొంచెం చిన్నగా మాట్లాడరా. ఆ మేనేజర్ అన్నాడంటే ఉన్న పని కూడా పోయిద్ది. హలో, ఈరోజు మేనేజర్ రాడమ్మా. ఏంటి
ఈరోజు మేనేజర్ రాడా? ఎంత మంచి న్యూస్ అంత మెల్లగా చెప్తావేంట్రా? పదా ఈరోజు చీరల షాప్ లో పండగ చేసుకుందాం పదా. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం కస్టమర్ రిక్వైర్మెంట్ ఒక మంచి కాటన్ చీర ప్యాక్ చేసి పంపించండి. అవును, అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఈ సందీప్ కూడా కనపడట్లేదేంటి? బాబీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. బాబీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన పనిలో మనం ఉందాం పదా. హౌసు పిట్టా కన్నే కొట్టు మోజు తీరా ముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే మాటలింకా కట్టి పెట్టు కాటేసే కందేటట్టు వెట్టగాడి ఊపే చూస్తాలే దేదే చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లాడిస్తాలే రే 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 మేనేజర్ వచ్చారా? మేనేజరు త్వరగా పని కానివ్వండి. స్టాప్ ఇట్ ఏసే. మేనేజర్ షాప్ లో లేనప్పుడు పని చేసుకోవడం మానేసి చిలిక చెందిన పట్టు చీర కట్టిందో అని పాటలు పాడుకుంటారా? ఏరా అంత బాగుందా ఆ పాట? అవును సార్. అవునా, ఏది ఒకసారి పాడు. అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం సరే సరే, శారీస్ అన్ని క్లీన్ గా మడత పెట్టేసి కస్టమర్లు ఎవరైనా వస్తే మంచిగా సేల్స్ చేయండి. చిలక చందన పట్టు చీర కట్టిందో చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో చందన పట్టు చీర కట్టిందో చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందో అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం జడ్జెస్
ఎలా అనిపించింది మీకు మన భయ్యా. సుదర్శన్ మేనేజ్ చేసినటువంటి ఈ చీరల కొట్టు? భయ్యా జడ్జెస్ అడిగే ఉంది. నేను చిన్న విషయం, జనరల్ గా ఝాన్సీ డి షోకి వచ్చినప్పుడు బేసిక్ గా ఆడియన్స్ బయట అనుకున్నది ఏంటంటే, మహా అయితే ఝాన్సీ బయట ఉన్న మాస్ ఇమేజ్ కి, ఆ ఈవెంట్స్ ఇమేజ్ కి ఒక 2-3 సాంగులు చేసి ఒకవేళ ఝాన్సీ అంతటా ఝాన్సీ డ్రాప్ అయింది, లేకపోతే ఒక 3-4 సాంగులు చూసి డి షో వల్లే పక్కన పెట్టేస్తారు. ఇది ఆడియన్స్ అనుకున్నది. ఈ రోజు ఝాన్సీ చేస్తున్న వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాకెందుకో తను డి టైటిల్ కొట్టిగానే ఇక్కడి నుంచి వెళ్ళాలి లేదు. సీరియస్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు డి షోలో ఇన్ని వేరియేషన్స్, అంటే డాన్స్ లో నువ్వు అన్ని స్టైల్స్ చేయడానికి ఇష్టపడుతున్నావు చూడు, అది చేయిస్తున్న సుదర్శన్ మాస్టర్ కి నీకు ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్. సీరియస్ గా I'll begin with you, Vijay Binny Master. ఝాన్సీ సుదర్శన్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. నెక్స్ట్ లెవెల్. ఝాన్సీ లైక్ చెప్పినట్లు మీ డాన్స్, మీ ప్రయత్నం, మీ ఎఫర్ట్ ఎప్పుడు 100% ఉంటది. వెరీ 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 గుడ్ ఝాన్సీ. వాయిస్ బ్యూటిఫుల్ గా సారీని స్లైడ్ చేయడం, అది పుల్ చేయడం ప్రాపర్ టైమింగ్ కి చేశారు. ఇవన్నీ జరుగుతుంది. సడన్ గా సారీస్ అన్ని ఒకసారి క్లోజ్ అయ్యాయి. చూస్తే అందులోంచి గర్ల్స్ బయటకు వచ్చారు. గర్ల్స్ వెరీ వెరీ గుడ్. నౌ కమింగ్ టు కొరియోగ్రాఫర్ సుదర్శన్. ఆల్రెడీ నీ గురించి చెప్పాను, బట్ ఎప్పుడు రెగ్యులర్ గా నేను ఇక్కడ వాక్ చేసుకుని వస్తున్నాను, ఇక్కడ కూర్చున్న సుదర్శన్ మాస్టర్ జాకెట్స్ భలే ఉన్నాయి, మాస్టర్ జాకెట్స్ భలే ఉన్నాయి అంటాడు. నువ్వు పర్ఫార్మెన్స్ ఎరగతి, నా జాకెట్ ఒకటి నీకు ఇస్తాను అన్నాను. సో ఈ రోజు నీ కొరియోగ్రఫీ అదిరిపోయింది. నాకు ఇష్టమైన జాకెట్ నా తరపున నీకు ఈ రోజు. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇలానే కష్టపడుతూ ఉంటా, మీ దగ్గర ఉండేదన్నీ తీసుకుంటా మాస్టర్. నేను అదే చెప్తున్నాను, ఈ ఒక్క జాకెట్ తో సర్దుకోవద్దు, ఇంకా చాలా జాకెట్స్ ఇస్తాను, నువ్వు ఎరగతి అని. బట్ నిజంగా విజయ్ బిని మాస్టర్ సచ్ స్వీట్ జెస్చర్ మీ నుంచి. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెజీనా గారు. ఝాన్సీ అండ్ సుదర్శన్ మాస్టర్, మీ కాంబినేషన్ అస్సలు ఫుల్ ఎనర్జీతో బోత్ ఆఫ్ యు ఆల్ డిడ్ సచ్ అ గుడ్ జాబ్. సుదర్శన్ మాస్టర్ మీకు యాక్టింగ్ కూడా వచ్చు. దట్స్ టూ గుడ్. దట్ టు కామెడీ, ఐ లవ్ ఇట్. ఎంట్రీ దగ్గర నుంచి అండ్ సారీస్ తో పాటు ఏం చేసుకోవచ్చు అన్ని చేశారు మీరు. ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. అందుకే నా హార్ట్ మీకు. My heart is beating adora elusukoba avi enali waiting anela tarumutondi mavi. రెజీనా గారు, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? 10 out of 10. అండ్ విజయ్ బిన్ని మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? విజయ్ బిన్ని మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్వరు, ఏ అమ్మాయి ఏ అబ్బాయి కూడా పడుకోలేదండి. 36 hours పడుకోలేదు ఎవ్వరు కూడా. పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. This is for all of y'all. సుదర్శన్ మాస్టరు మీ ఫ్రాక్ బాగుంది అని రోజు చెప్పేవాడు. ఈ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది కాబట్టి నేను కూడా నా ఫ్రాక్ ని గిఫ్ట్ ఇస్తాను. సూపర్, థ్యాంక్ యూ దీపిక. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మా. మరి నెక్స్ట్ పర్ఫార్మర్ ఎవరు తెలుసుకుందాం. ఈ పర్ఫార్మెన్స్ తో మారపోతుంది మీ అందరి తలరాత, ఎందుకంటే రాపోతుంది మా సుష్మిత. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ సుష్మిత. my beauty.
మా అండు ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షల్లో ఏకముఖి రుద్రాక్షలాగా దాన్ని పవిత్రమైన గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అబ్బో అలా కనిపిస్తుంది. చిచి కళ్ళు పోతాయి. నాకేం పోట్లా, చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. Boys, this is a night and song. Nobody be happy over boys. Another part, another boys. Boys, 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 జడ్జెస్ ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ రెచ్చిపోయిన మన సుష్మిత పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? లాస్ట్ టైం మీ ఒక యాక్ట్ చూసి మీకు డెఫినెట్ గా ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, మాట్లాడారు అన్నారు కదా, ఈ యాక్ట్ చూసినా అదే జరుగుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే సుష్మిత పాజిటివ్స్ ఏంటో మీకు తెలుసు, నెగిటివ్స్ ఏంటో తెలుసు, దాన్ని బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు ఇప్పుడు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఏ కొరియోగ్రాఫర్. అది మస్ట్ ఉండాల్సిన క్వాలిటీ, అది మీలో చాలా ఉంది. నౌ కమింగ్ టు సుష్మిత, స్టార్టింగ్ లో ఆర్టిస్ట్ అని చెప్పారు, నాకు ఇంట్రడ్యూస్ చేశారు, బట్ మీరు ఆర్టిస్ట్ కాదు, మీరు ఒక మంచి డాన్సర్ కూడా.
ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రతి మైన్యూట్ థింగ్ నేను గమనించాలి కాబట్టి ఒక సజెషన్ మీకు ఏంటంటే స్టెప్ టు స్టెప్ మధ్యలో ట్రాన్సిషన్ ఉంటుంది చూసారా, అక్కడ నెక్స్ట్ దానికి ఏం చేయాలని చెప్పి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళాలి అని తెలియకుండా ఉంటే బాగుంటుంది. ఓకే ఆల్ ద వెరీ బెస్ట్. అదర్ దెన్ దట్ చాలా చాలా బాగా చేశారు సునీల్. వెరీ గుడ్ సునీల్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ పిన్ని మాస్టర్. రెజినా గారు. From sizzling Sushmita to versatile Sushmita to Racha Sushmita. సునీల్ మాస్టర్ మీరైతే ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్మెంట్ ఆఫ్ హర్ అన్ని తెలుసండి మీకు. తను ఒక పప్పెట్ లాగా ఉంది మీ చేతిలో ఇప్పుడు. వి ఆల్ సింక్ రియల్లీ వెల్ టుగెదర్. చాలా బాగా నచ్చింది నాకు. జడ్జెస్, సో ఈ పర్ఫార్మెన్స్ కి రెజినా గారు మీరు ఇచ్చేటువంటి స్కోర్? 8.5 out of 10. And Vijay Penny Master, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? And Sushmita, all the very best. సో చూశారు కదా ఇవాళ జరిగినటువంటి మన D20 లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. రేపు రాత్రి తిరిగి మరిన్ని పర్ఫార్మెన్సెస్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.